డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనకి ఇన్వెస్ట్మెంట్ అనగానే సహజంగా చాలామందికి మ్యూచువల్ ఫండ్ గుర్తొస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్ అనగానే బై డిఫాల్ట్గా అందరికీ మైండ్లో గుర్తొచ్చేది ఏ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లేదా కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్, లేదా స్మాల్, ఇట్లా ఏదో బేసిక్గా మనకు వన్ సైడ్ ఆఫ్ ద మార్కెటే కనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి మీకు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడినా వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు. సో బేసిక్గా మనకి ఇవన్నీ కూడా క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని మాట్లాడేవి. సో లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ 100, తర్వాత 150, తర్వాత 250, మిడ్ అండ్ స్మాల్. సో బేసిక్గా వీటి మీద కేటగరైజ్ చేసేసి మనం వాటిలో పెట్టేస్తే చాలు. వాటిల్లో మనకి అన్ని రకాల డైవర్సిఫికేషన్స్ ఉంటాయి, అన్ని సెక్టార్స్ ఉంటాయి, అన్ని సైజెస్ ఉంటాయి, XYZ అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ అడ్వైజర్ త్రూ కనుక పోగలుగుతామో అప్పుడు మనం యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో అదర్ వరల్డ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. సో బేసిక్గా మీకు తెలిసింది లార్జ్ అండ్ మిడ్ అండ్ అదర్ కాంబినేషన్స్ గట్టిగా ఉంటే ఒక 5-6 కాంబినేషన్స్ తెలుసుంటాయి. కానీ మనకి ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో దాదాపుగా 50 కేటగిరీస్ వరకు కూడా ఉన్నాయి. అందులో అందరికీ తెలిసింది అందులో 1/10, అంటే అందులో ఒక 10% మాత్రమే. సో బేసిక్గా మీరు గమనించినట్లయితే వీటిని బేసిస్ కాకుండా ప్రాపర్ డైవర్సిఫికేషన్ బేసిస్ మీద కొంతవరకు మల్టీ క్యాప్, వాల్యూ ఓరియంటెడ్, ఇది కూడా కొంతవరకు ఐడియా ఉంది. బట్ ఇక్కడే మనకి పెద్ద గేమ్ అనేది అంతా కూడా దాక్కొని ఉంటుంది బై సెక్టార్స్ అండ్ థీమ్స్. సో బేసిక్ ఇక్కడ ఏదో వెబ్సైట్లో కూడా రాస్తుంది ఫర్ ప్రో యూజర్స్ ఓన్లీ. సో బేసిక్గా వీటిల్లో ఉండేటువంటి రిస్క్ అయి ఉండొచ్చు, వీటిల్లో ఉండేటువంటి రివార్డ్ అయి ఉండొచ్చు, రెండు కూడా కొంతవరకు ఎక్కువగానే ఉంటాయి. సో బేసిక్గా మనం అంటే ఇప్పుడు దాకా మీరు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చూడని ఒక 1 ఇయర్ రిటర్న్స్ ఇచ్చినటువంటి రియల్ స్కీమ్స్ అన్నీ కూడా మనకి సెక్టార్ బేస్లోనే ఉంటాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అడ్వైజర్ లేకుండా, ఒక MFD మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా కూడా మీరు వాటి జోలికి వెళ్ళకండి. వాటితో రిస్క్ కూడా అంతే ఉంటుంది. సో వాటితో రివార్డ్ ఇప్పుడు పోయిన సంవత్సరంలో లాస్ట్ 1 ఇయర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ రిటర్న్స్ ఇచ్చినటువంటి కొన్ని సెక్టార్స్ గురించి చెప్తాను. సో PSU సెక్టార్ గురించి అంటే ఐడియా ఉంది కదండి. PSU అంటే బ్యాంక్, అంటే పర్టికులర్గా మనకి గవర్నమెంట్ బేస్డ్ సెక్టార్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బ్యాంక్స్ కానీ. సో PSU సెక్టార్ దాదాపుగా లాస్ట్ 1 ఇయర్లో మనకి జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే 100% రిటర్న్ డెలివర్ చేశాయి. మెనీ ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ చూడండి, 111%, 98%, 101%, అలా అని చెప్పేసి ప్రతిదీ ఇస్తుందంటే కాదు, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ డెలివర్ చేసింది. దాదాపుగా 72, 60, 95, 78, 79. సో ఈ రెండింటిని చూసి వెంటనే మనకి ఇంట్రెస్టింగ్ ఉంది, మనం ఈ లార్జ్ అండ్ స్మాల్ కాదు, డైరెక్ట్గా థిమాటిక్ వెళ్ళిపోదని కూడా అనిపించవచ్చు. సో బేసిక్గా మనకి అసలు రిస్క్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఇంతటి బుల్ రన్లో కూడా అదర్ థీమ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసాయో చూడండి. ఇంతటి బుల్ రన్లో కూడా MNC బేస్డ్ థీమ్ గట్టిగా 29%, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంటే తక్కువ పర్ఫామ్ చేసింది. అండ్ డైరెక్ట్ కొంతవరకు బ్యాంకింగ్ సెక్టర్ కొంతవరకు మనకి కొద్దిగా ఏదో బెటర్గా 20% వరకు డెలివరీ చేసినట్టుంది. కొన్ని 20% ఇచ్చాయి, కొన్ని 40% ఇచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాపే ఎక్కువ ఇచ్చాయి వాటితో కంపేర్ చేస్తే. నేను ఇందులో చెప్పింది అదే, ఈ రిస్క్ ఇందులో మనకు కనిపించేటువంటి 90%, 100% ఈ PSU సెక్టర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో కనిపించే రిటర్న్స్ మనకి అదర్ సెక్టార్స్లో కనిపించవు. వెన్ కంపేర్ టు దట్ మీకు రెగ్యులర్గా మనకి క్యాపిటలైజేషన్ బేస్డ్ డివైడ్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ మీకు బెటర్గా అయి ఉంటాయి. సో బేసిక్గా మీకు ఎటువంటి గైడ్ లేకపోతే వీటిని ఆఫ్ చేయండి. బట్ మీకు ప్రాపర్గా మీ టార్గెట్స్ పెద్దవిగా ఉండి మేము వాటిని అచీవ్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు త్రూ ప్రాపర్ అడ్వైజర్స్ తోటి సెక్టార్ థీమ్స్ వైపు వెళ్ళండి. సో ఇవి బేసిక్గా ఇంతవరకు చాలా వరకు అవగాహన ఉంది. కానీ మార్కెట్లో యాక్చువల్గా మనకి 2020 వచ్చిన తర్వాత ఈక్విటీ పోర్షన్ అనేది చాలా పెరిగిపోయింది. కానీ 2020 కంటే ముందు వరకు కూడా మనకి డెప్ట్ మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉండేది. సో డెప్ట్ మార్కెట్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ బాండ్స్ అంటే FD అనుకోండి సింపుల్గా. అంటే మనకు ఫిక్స్డ్గా ఒక పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని డెలివర్ చేస్తూ ఉంటాయి కదా, 6%, 7%, 8% ప్రామిస్డ్ డెలివరీ. సో బేసిక్గా వాటిని డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అని అంటాం మార్కెట్లో. సో ఈ డెప్ట్ బేస్డ్ ఫండ్స్ అనే వాటిని కూడా మన పోర్ట్ఫోలియోస్ని యాడ్ చేసుకుంటూ మార్కెట్ ఫాలో అవుతున్న టైంలో మన పోర్ట్ఫోలియోస్ని రెడ్లోకి డీప్గా వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా పనికొస్తాయి. సో అలానే కాకుండా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సహజంగా ఏజ్ పెరిగే కొద్దీ ఈక్విటీ పోర్షన్ అనేది తగ్గించుకోవాలంటారు. సో ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తాను,
అలా అని చెప్పేసి ఓన్లీ ఎఫ్డీలో పెట్టాలా, నాకు ఎఫ్డీ కాదు, ఎఫ్డీ కంటే కొంతవరకు బెటర్ రిటర్న్ కావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం మనకు ఉండేదే ఈ డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో మీకు ఏమైనా సేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి రకరకాల అంటే మనకి కొంత టైం పీరియడ్ వరకే పెట్టాలి. సో షార్ట్ టర్మ్ టైం పీరియడ్ వాళ్ళకి ఈక్విటీ బాగా రిస్కీ అండ్ మోర్ ఎవర్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకవేళ ప్రాఫిట్ వస్తే లాస్ వస్తే మళ్ళీ ఆ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు ఏమైనా డబ్బులు పెట్టాలన్నా లేదు ఎఫ్డీ కంటే బెటర్ రిటర్న్ రావాలన్నా కానీ మనం డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. సో బేసిక్గా ఇక్కడ చూడొచ్చు బెటర్ దాన్ ఎఫ్డీ అంటే బ్యాంకింగ్ అండ్ పిఎస్యూ, కార్పొరేట్ బాండ్స్ అండ్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్పొరేట్ బాండ్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని కూడా ఒకసారి చూద్దాం. సో ఈ కార్పొరేట్ బాండ్స్లో మీరు గమనించినట్లయితే మనకి యావరేజ్గా 6.5, 7 ఇట్లా డిఫరెంట్ రిటర్న్స్ అనేవి మనకి డెలివరీ చేస్తున్నాయి. అండ్ అలానే మనకి మిక్స్ ఆఫ్ బాండ్స్ కూడా ఉంటాయి. 7-8% కంటే కూడా ఎక్కువ డెలివరీ చేసే బాండ్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు లేదా తక్కువ డ్యూరేషన్ వరకు నేను మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు అన్నెసరీ ఈక్విటీకి ఎక్స్పోజర్ తీసుకోకుండా డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ని కూడా యూస్ చేసుకోండి. అండ్ మీకున్నటువంటి టార్గెట్ ఏంటి, మీరు ఎంత టైం ఫ్రేమ్ వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ప్రాపర్గా మీ ప్లాన్లతో డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు ఒక మంచి ఫండ్ సెలెక్ట్ చేసి పెడతారు. సో బేసిక్గా ఈక్విటీ మార్కెట్స్ అనగానే మాకు అన్నీ తెలుసు అన్నంత ఈజీ కాదు. మన షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోసం డబ్బులు పెట్టి నా దగ్గర ఒక 6 months డబ్బులు ఖాళీగా ఉంటాయని ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరే ఉన్నారు. సో బేసిక్ అంత రిస్క్ చేయకుండా షార్ట్ టర్మ్కి అయితే కనుక డెప్ట్ యూజ్ చేయండి. 5 to 10 years పెట్టాలి అని అనుకుంటే అప్పుడు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ జోలికి వెళ్ళండి. ఆ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్లో కూడా మీకు నాలెడ్జ్ కనుక ప్రాపర్గా లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు థిమాటిక్ బేస్డ్కి వెళ్ళొద్దు. కేవలం క్యాపిటలైజేషన్ బేస్డ్ అంటే లార్జ్, మిడ్, స్మాల్ ఇట్లాంటి వాటి జోలికి మాత్రమే వెళ్ళండి. థిమాటిక్ బేస్డ్గా మాత్రం ఖచ్చితంగా చాలా నాలెడ్జ్ ఉండి తీరాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.